నమస్తే, నేను మీ సతీష్. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపైన ఇప్పటికే ఇరు వర్గాలు, అంటే ఒకవైపు ఏపీసీఐడి, ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాదనలు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు తరఫున సీనియర్ కౌన్సిల్ వాదనలు కూడా విన్నటువంటి న్యాయస్థానం అయితే కనుక తీర్పుని రిజర్వ్ చేసింది. అయితే ఆ తీర్పు ఎప్పుడు వెలువడుతుంది అనేటువంటిది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి క్రమంలో ఈ వారంలో దానిపైన తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. అయితే ఆ తీర్పు ఎలా వస్తుంది అనేటువంటిదే ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందా, లేదంటే సిఐడికి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, అసలు ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది మనతో చర్చించేందుకు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం దాదాపు 2 నెలల పై నుంచి కూడా. అయితే ఈ కేసులో అనేక పరిణామాలు చూసాం, కానీ ఆఖరి దశకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయనకి రెగ్యులర్ బెయిల్ అయితే వచ్చింది, కానీ క్వాష్ పిటిషన్ పైన తీర్పు అనేటువంటిది ఇప్పటికీ రిజర్వ్లో ఉంది. ఈ వారంలో దానిపైన తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఒకవేళ తీర్పు వస్తే ఏ రకంగా ఉండవచ్చు? ఇప్పుడు వన్ మస్ట్ అండర్స్టాండ్ అండి, సుప్రీంకోర్టులో 2 ఫైల్ చేశారు. ఒకటేంటి క్వాష్, ఒకటి బెయిల్. సో ఇప్పుడు హైకోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చేశారు కనుక సో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ లేదు. సో క్వాష్ వచ్చింది. ఇప్పుడు నార్మల్గా ఈ అపెక్స్ కోర్ట్స్, సుపీరియర్ కోర్ట్స్ వాళ్ళు ఏదైనా కేసు, అంటే ఏదైనా ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటే దేర్ ఆర్ సర్టన్ క్రైటీరియా ఉంటుంది. ఆ సర్టన్ క్రైటీరియా ఏమిటి అంటే, ప్రైమా ఫేసి యాక్చువల్గా కేసు లేనప్పుడు, అంటే అక్యూజ్డ్ మీద, అంటే మేడౌట్ చేయనప్పుడు, ప్రాసిక్యూషన్ వాళ్ళు మేడౌట్ చేయనప్పుడు, అదొక క్రైటీరియా. రెండోది గ్రాస్ వయలేషన్ ఆఫ్ జస్టిస్ అవుతున్నప్పుడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో చూసుకుంటే మీరు యూ మస్ట్ అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కేస్. ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయిన ఇష్యూ ఇది. సో 2015 నుంచి 2018 దాకా. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా కంప్లైనెంట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కంప్లైనెంట్ ఎవరంటే విజిల్ బ్లోవర్ అన్నారు. అంటే ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదు. మూడోది, ఇప్పుడు జిఎస్టీ అన్నారు, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అన్నారు. ఎకనామిక్ అఫెన్సెస్ తరఫున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కూడా చేస్తున్నారన్నారు. సో ఇప్పుడు ఏపీ సిఐడి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎపిసోడ్స్లో అన్నిట్లలో చూసుకుంటే, మనకు ఎఫ్ఐఆర్లో కానీ అన్నిట్లలో కానీ మోస్ట్లీ ద కంప్లైనెంట్ ఈజ్ ఓన్లీ సిఐడి. ఏది ఆంధ్ర సిఐడే ఉంది. సో మరి ఒకవేళ మరి సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే కానీ, జిఎస్టీ ఇంటెలిజెన్సే కానీ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళే కానీ, వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా మనకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు మనకేం కనపడలే. అంటే ఎఫ్ఐఆర్ లేరు, వాళ్ళు కోర్టులలో వచ్చి వాళ్ళు అపియర్ అవ్వలేదు. సుప్రీంకోర్టులోనే కానీ, లేకపోతే లోవర్ కోర్ట్స్లోనే కానీ, లేకపోతే హైకోర్ట్స్లోనే కానీ. సో అంటే ఇప్పుడు ఏపీ అడిషనల్ అడ్వకేట్ గారు ఏమంటున్నారంటే, దే ఆర్ ఆల్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ పార్టీస్ అయినప్పుడు వాళ్లకు లోకల్ స్టాండింగ్ ఉంటుంది. మరి వాళ్ళు ఎప్పుడూ కూడా మాకు కస్టడీ ఇవ్వండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, కొన్ని రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కూడా అడగలేదు, ఎవరు కూడా అడగలేదు. బేసికల్గా ఈ అక్యూజ్లు అందరినీ మాకు ఇవ్వండి, మాకు కొంత ఇన్ఫర్మేషన్ సేకరణ చేస్తామని. సో ఇక్కడ ఏమిటి అంటే, పరిస్థితి ఏమిటి అంటే, ఈ సిఐడి వాళ్ళు దే ఆర్ ఓన్లీ రిలయింగ్ ఆన్ ఫోరెన్సిక్ ఆడిట్. ఆ ఫోరెన్సిక్ ఆడిట్ మీదనే డిపెండ్ అవుతున్నారు ఆ కేసు మొత్తం. ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ఎవరైతే షరత్ అండ్ అసోసియేట్స్ వాళ్ళు చేశారో, ఆ ఫోరెన్సిక్ ఆడిట్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారి బెయిల్లో ఏమిచ్చారంటే, జడ్జి గారు అబ్జర్వేషను, మీరు అభియోగం చేస్తున్నారు, అక్విజిషన్స్ చేస్తున్నారు, కానీ వీఆర్ నాట్ ఫైండింగ్ ఎనఫ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ యువర్ కంటెన్షన్ అని ఒకటి చెప్తున్నారు. వెన్ వీ సీ దీస్ థింగ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కూడా, మనకు కనిపించేది ఒకటి యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డరు, ఇప్పుడు మనకు కనిపించేది బెయిల్ ఆర్డరు, అంతకుముందు ఇనీషియల్గా మనకి ఎఫ్ఐఆర్. మిగతా డాక్యుమెంటేషన్స్ అయితే మన దగ్గర ఎవిడెన్సెస్ లేవు, అంటే కేసు రికార్డ్ లేదు మన దగ్గర, మన ముందు. అంటే మనం అన్ని అస్యూమ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు టీవీలలో చూసే కానీ, ఈ 3-4 డాక్యుమెంట్స్ చూసే కానీ. సో ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఇక్కడ ఏంటంటే, సుప్రీంకోర్టు దగ్గర కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ట్రయల్ కోర్టులోనే ఉంటాయి ఇవన్నీ. రిమాండ్ రిపోర్ట్ వచ్చి లోవర్ కోర్టులోనే ఉంటుంది. దానికి ఎవిడెన్స్లన్నీ వచ్చినాయన్నీ కూడా ప్రాసిక్యూషన్ దగ్గరనే ఉంటాయి. అవి ఎప్పుడు ప్రజెంట్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు ఎవిడెన్స్లు, ట్రయల్ అప్పుడు తీసుకెళ్తారు వాళ్ళు. సో సుప్రీంకోర్టు దగ్గర
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్ ఆఫ్ లా మీదనే కేసెస్ ఆర్గ్యూ అవుతాయి. సుప్రీంకోర్టు, హైకోర్ట్స్లలో క్వశ్చన్ ఆఫ్ లా, నాట్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే దట్ ఈస్ ద వే ద సిస్టమ్ రన్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర క్రిటికల్గా క్వశ్చన్ ఆఫ్ లా మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది. ఏమని? దట్ దిస్ హ్యాస్ టు బి క్వాష్డ్. ఎందుకు వారి మీద క్వాష్ చేయాలి అని. ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కూడా లేదు అని. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే, అంటే మనం బెయిల్ చదివితే మన జడ్జి గారు, మల్లికార్జున జడ్జి గారు ఏమన్నారంటే, ఎనఫ్ ఎవిడెన్స్ లేదు అంటే అక్యూజ్డ్ మీద, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ టైంలో డబ్బులు బయట తీశారు, లేకపోతే ఏదో టీడీపీ పార్టీలో వేశారని అంటున్న అభియోగాలే కనపడుతున్నాయి. కానీ మరి వేసిన తర్వాత మరి క్యాష్ విత్డ్రాయల్ చేయాలి కదా. ఎప్పుడైనానండి క్రిమినల్ ప్రాసెస్లలో చైన్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయాలి. చైన్ ఆఫ్ ఎవిడెన్స్ ఎవరు ప్రూవ్ చేస్తారంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు వీళ్ళు పెట్టిన అలిగేషన్స్ ఏమిటి అంటే, కొన్ని 100 కోట్లు 370 crores ఎన్నో క్రోర్స్ స్కామ్ జరిగింది, షెల్ కంపెనీస్లలో డిపాజిట్ జరిగాయి అన్నారు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ షెల్ కంపెనీస్కి ఓనర్ మరి చంద్రబాబు నాయుడు గారా? ఇక్కడ కాదు. రెండోది, ఆ షెల్ కంపెనీస్ నుంచి ఈయన పర్సనల్ గెయిన్ ఏమన్నా క్యాష్ రూపకంగా తీసుకున్నారా, లేకపోతే చెక్ రూపంగా తీసుకున్నారా? ఇప్పుడు వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లో ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అంటే ఆ స్ట్రింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఎట్లా ఉంటుందంటే, ఆ చైన్ ప్రూవ్ చేయాలి. ఇఫ్ ద చైన్ ఈజ్ బ్రోకెన్ బై ద ప్రాసిక్యూషన్, లా ఏమంటుందంటే క్రిమినల్ లా జ్యూరిస్ప్రుడెన్స్లో, ఇఫ్ ద చైన్ ఈజ్ బ్రోకెన్ దెర్ ఈజ్ ఎ ప్రిజంప్షన్ దట్ అక్యూజ్ షెల్ బి గివెన్ ఎ బెనిఫిట్. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు టీడీపీ అకౌంట్లో వేశారు, ఆయన తీసుకున్నాడని ఒక ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఒక ఆర్గ్యుమెంట్లో ఆయన ఏం చెప్పాడు, రెడ్డి గారు, అడ్వకేట్ జనరల్ గారు, తీసుకున్నారని క్యాష్లో అన్నారు. మళ్ళీ సెకండ్ పారాగ్రాఫ్లో సెంటెన్స్లో ఏమని రాసింది, హీ కుడ్ నాట్ ప్రూవ్ దట్ తను తీసుకున్నట్టు, ఊరికే ఓపెన్గా ఆయనకు ముట్టినే అన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండి. సో వెన్ ప్రాసిక్యూషన్ కెనాట్ ప్రూవ్ సర్టన్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్, క్వశ్చన్ ఆఫ్ లా వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ లా ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాయర్స్ కూడా దే విల్ అడ్యూస్ ద ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ లా, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కాదు. క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఈజ్ ఫర్ ద లోవర్ కోర్ట్ టు డిసైడ్. ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ లా ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు వారిని చాలా సంవత్సరాల తర్వాత 14-18 months తర్వాత తన పేరు ఇంక్లూడ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి పేరు. ఇప్పుడు ఇనీషియల్గా 2018 నుంచే ఇదంతా విజిల్ బ్లోవర్తోని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సో మరి వెన్ అదర్ అక్యూజ్ ఆర్ బీన్ రిలీజ్డ్ ఆన్ బెయిల్, వాళ్ళు బయట ఉన్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మరి వీరికి డైరెక్ట్ ఎవిడెన్సెస్ లేనప్పుడు, వారి ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు, ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ చూపినప్పుడు ఆబ్వియస్లీ లా ఏమని చెప్తుందంటే, మనము ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేసి అక్యూజ్కి వాళ్ళని పనిష్ చేయకూడదు. యూ షుడ్ నాట్ పనిష్ అన్ ఇన్నోసెంట్ అని ఉంది క్రిమినల్ లాలో. సో ఇఫ్ ది ఎవిడెన్షియరీ వాల్యూ ఆర్ ఇఫ్ ద ప్రాసిక్యూషన్ కెనాట్ ఎస్టాబ్లిష్ దట్ క్లెయిమ్, దట్ గిల్ట్, ఆబ్వియస్లీగా వారిని ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయవలసి వస్తుంది. మై అసంప్షన్, మై లీగల్ అనాలిసిస్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్తుంటే లోవర్ కోర్ట్స్ నుంచే కానీ, హైకోర్ట్స్ నుంచే కానీ, సుప్రీంకోర్టు వరకు కూడా చూసుకుంటూ వెళ్తుంటే, ఇదేదో పొలిటికల్ విన్యాంట కోసమే చేశారు, ఆయన ఇబ్బంది పెట్టడానికే, ఎవిడెన్సులు లేవు, ప్రూవ్ చేయలేకపోతున్నారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్. ఎందుకంటే ఈ హైకోర్టులో బెయిల్లో క్లియర్గా జడ్జి గారు డిస్కస్ చేశారు. 400 మందినో 270 మెంబర్స్నో 149 మెంబర్స్ని ఇంటర్వ్యూలు చేశారు. వందల డాక్యుమెంట్స్, వాళ్ళు 4000 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో ఎక్కడా కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఒకవేళ పరిగణించినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు డెఫినెట్గా క్వాష్ చేస్తారు. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇరు వర్గాల నుంచి కూడా వాదనలు పూర్తయిపోయి తీర్పు రిజర్వ్ అయింది కదా. సో ఓన్లీ ఇట్ హ్యాస్ టు బి అనౌన్స్డ్ అనే పార్టే కనిపిస్తూ ఉంది కాబట్టి, సో ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు ఏమిటి అంటే, ఇప్పుడు తీర్పు అనేటువంటిది ఆల్రెడీ వాళ్ళు అంటే లైక్ ఒక సీల్ కవర్లో వాళ్ళు తీర్పు ప్రొనౌన్స్ చేయడానికి ముందు అంతా కూడా ముందుగానే తీర్పు అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారా, లేదు అంటే
వాదనలు విన్న తర్వాత ఇప్పటికీ కూడా ఆ తీర్పుకి సంబంధించి చర్చలు జరుగుతూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే టూ బెంచ్ కాబట్టి నార్మల్గా ప్రొసీజర్ ఏంటంటే సుప్రీంకోర్టులోనండి, ఇప్పుడు ఈవెన్ హయ్యర్ కోర్ట్స్లో కూడా ఓన్లీ ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్ వాళ్ళు, ఎందుకంటే పిటిషనర్ లాయర్స్, డిఫెండెంట్ లాయర్స్, రెస్పాండెంట్ లాయర్స్ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వాళ్ళ ఫేవరబుల్ కోర్ట్ డిసిషన్స్ ప్రీసిడెంట్ సబ్మిట్ చేస్తారు కోర్టు వారికి. సో డిఫెండెంట్ వాళ్లకు ఫేవరబుల్ డిసిషన్స్ సబ్మిట్ చేస్తారు కోర్టు వారికి. ఆ సబ్మిట్ చేసినప్పుడు బోత్ ద ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చదవాలి. అంటే పిటిషనర్ ప్లెయింటిఫ్ ఇచ్చిన జడ్జిమెంట్స్ చదవాలి, డిఫెండెంట్ రెస్పాండెంట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ చదవాలి. చదివిన తర్వాత అండ్ ఎవిడెన్స్ ఆన్ ద రికార్డ్, మెటీరియల్ ఆన్ ద రికార్డ్ చదివిన తర్వాత అప్రిషియేట్ చేయాలి దాన్ని. అంటే ఒకవేళ ప్రాసిక్యూషన్ సైడ్ అప్రిషియేట్ చేయాలా, రెస్పాండెంట్ సైడ్ అప్రిషియేట్ చేయాలా, అది చూసి ఒకవేళ రెస్పాండెంట్ సైడ్ అప్రిషియేట్ చేసేది ఉంటే మళ్ళీ జ్యుడిషియస్ రీజనింగ్ ఇవ్వాలి. ఆ రీజనింగ్ ఇవ్వటానికి బికాజ్ దెర్ ఆర్ టూ జడ్జెస్, దే హ్యావ్ టు బీ ఇన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఈచ్ అదర్. ఇప్పుడు ఎట్లా అంటే నార్మల్గానండి లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ జస్ట్ అగైన్ ఎన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో నేను చెప్తాను మీకు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది, ఎవరినైనా అడిగితే సగం గ్లాస్ ఆఫ్ వాటర్ ఫుల్ అంటారు, సగం గ్లాస్ ఆఫ్ వాటర్ ఎంటీ అంటారు. బోత్ ఆర్ రైట్ కదా. మరి ఒకవేళ మనం ఆప్టిమిజం చూసుకోవాలనుకున్నప్పుడు, ఒకవేళ డిస్మిస్ చేయాలి, ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలనుకున్నప్పుడు ఆ రీజనింగ్స్ ఇవ్వాలి వాళ్ళు. జడ్జెస్ ఇద్దరు కలిసి కూడా దే హ్యావ్ టు కమ్ టు అన్ అగ్రిమెంట్ అండ్ గివ్ రీజనింగ్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు డ్రాఫ్ట్ డిసిషన్స్. ఆ డిస్పోజిషన్ రాయటం టైం పట్టుద్ది, చూసి అప్రిషియేట్ చేసి రాస్తారు. సో అందుకే టైం పట్టుద్ది. ఐ డోంట్ థింక్ సో ఏదో సీల్ కవర్లో పెట్టి అక్కడ పక్కన అట్లా పెట్టరు. సో అయితే ఇక్కడ ఇంకొక మేజర్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ 2 మెంబర్ బెంచ్లో కూడా ఏదైనా ఒక జడ్జ్ డిఫర్ అయితే గనక, సో వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్? దీన్నే రేషియో డిసిడెండే అంటారు. నార్మల్గా అట్లాంటి టైమ్స్ హంగ్ జూరీ అంటారు వెస్టర్న్ కంట్రీస్లో. హంగ్ వెన్ బోత్ ద పార్టీస్ ఆర్ సేయింగ్ 2 different things, then it goes to the Chief Justice. So Chief Justice will make a final decision on such cases. సో అప్పుడు అంటే ఇది మళ్ళీ అది చీఫ్ జస్టిస్ దగ్గర వాదనలు మళ్ళీ వినిపించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుందా? లేదు అంటే కనుక మళ్ళీ ఏదైనా సపరేట్ బెంచ్, అంటే లైక్ ఒక 5 మెంబర్ బెంచ్ని ఇలాంటివి ఏమన్నా కూడా ఏర్పాటు చేస్తారా? చేయొచ్చు. ఇట్స్ చీఫ్ జస్టిస్ డిస్క్రిప్షన్. ఆయనే మళ్ళీ 5 బెంచ్ వినిపించమని కూడా చెప్పొచ్చు, లేకపోతే హీ కెన్ ఆల్సో మేక్ ఎ డిసిషన్. దట్ ఈస్ అన్ అగైన్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్ బిఫోర్ ది జడ్జెస్. అది మనకు తెలియదు వాళ్ళ స్ట్రాటజీస్ ఏముంటాయి. అయితే మనం మామూలుగా చూస్తే ఇప్పటికైతే కనుక ఏదైతే హైకోర్టులో ఆయనకి బెయిల్ ఇచ్చేటప్పుడు మీరు అన్నట్లుగా ఇందాక జస్టిస్ మల్లికార్జున్ గారు కూడా ఆయన వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి ఎక్కడ అటు సిఐడి ఏ విధమైనటువంటి ఆధారాలు, ఏదర్ మనీ ట్రయల్ కావచ్చు, లేదు అంటే కనుక పార్టీ అకౌంట్స్కి వచ్చినట్లుగా కావచ్చు, లేదు అంటే ఏదైతే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, ఇలాగా అన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్కి ఏ ఒక్కదానికి కూడా ఏ విధమైన ఎవిడెన్స్ చూపించలేకపోయారు అని చెప్పి జస్టిస్ తన తీర్పులో, జడ్జ్మెంట్లో ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ అంశాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అంటే రేపు మళ్ళీ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడించేట సమయంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది ఏంటండి, ఈ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే అడ్యూస్ చేశారో హయ్యర్ కోర్టులో, దట్ ఈస్ ఓన్లీ పర్టైనింగ్ టు ద బెయిల్ అండి. సో అంటే తీసుకుంటారు, బట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎ ప్రీసిడెంట్ వాల్యూ. ఎందుకంటే హైకోర్ట్ ఈజ్ అ లోవర్ కోర్ట్ కదా, అపెక్స్ కోర్ట్ ఈజ్ అ హైయెస్ట్ కోర్ట్. సో దే మైట్ టేక్ ఎస్ అ పర్స్యూసివ్ వాల్యూ అంటారు వీటిని. పర్స్యూడ్ అవ్వచ్చు, ఆ వ్యూ అలా తీసుకున్నారు కదా అని. ఎందుకంటే వీళ్ళు మన లాయర్స్ కూడా దే విల్ అడ్యూస్ దోస్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఆ కోర్ట్స్ అలా తీసుకున్నారు కదా అని అన్ని కొన్ని అందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ లా పెడతారు, పుట్ ఫోర్త్ చేస్తారు. ఇప్పుడు మళ్ళా ఏపీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, దే వాంట్ టు ప్రిఫర్ క్రిమినల్ అపీల్. మళ్ళీ ఏంటి, బెయిల్కు మేము అపీల్ చేస్తామని వెళ్ళి ఆయన మీడియా ట్రయల్ చేస్తున్నారు. సో దిస్ విల్ ఆల్ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద జడ్జెస్. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, కానీ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ సీ వాట్ ఈస్ ద మెటీరియల్ ఆన్ ద రికార్డ్. ఆ రికార్డ్ చూసే ప్రభావితం, అంటే కొంతవరకు ప్రిజుడిస్ అవుతారు. అందుకే సుప్రీంకోర్టు రిపీటెడ్లీ సెడ్ నాట్ టు కండక్ట్ మీడియా ట్రయల్స్. మరి ఇప్పుడు ఆయన అడ్వకేట్ జనరల్ గారు పదే పోయేసి ఆ మీడియా ట్రయల్స్ చేస్తున్నారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ అగెయిన్స్ట్ ద లా. ఎందుకంటే బికాస్ ఫెయిర్నెస్ అవ్వదు. ఎందుకంటే బయట విట్నెసెసే కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీసే కానీ, జ్యుడిషియరీయే కానీ, ప్రాసిక్యూషనే కానీ, లేకపోతే డిఫెన్స్ వాళ్ళే కానీ కొంత డెఫినెట్గా ప్రిజుడిస్ అవుతారు, బయాస్ అవుతారు. ఇప్పుడు మనం పదే అదే విషయాన్ని
ఒక మంచి దొంగ అని 100 సార్లు అన్నారు అనుకోండి బయట విన్నప్పుడు సైకలాజికలీ అన్కాన్షియస్లీ మన మైండ్లో ఉండిపోతుంది మేబీ అని ఒక అస్యూమ్ చేసుకుంటాం మనం మేబీ అని అది అనుకుంటాం. సో దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ జడ్జ్మెంట్. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే అంటే అవ్వచ్చు. కానీ బట్ మై అండర్స్టాండింగ్ గోస్ డెఫినెట్గా ఐ థింక్ నాయుడు గారికి గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి సుప్రీంకోర్టులో అనిపిస్తుంది డెఫినెట్గా. రైట్, ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే 17A తనకు వర్తిస్తుంది అంటూ ఏదైతే తనపై నమోదైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పిటిషన్ పైన ఇక తీర్పు కూడా ఆయనకి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలే చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు గారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.